రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. మీడియాపై వ్యాఖ్యలు, ఆరోపణలపై టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై వస్తున్న బెదిరింపులు, వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన జర్నలిస్టులపై బెదిరింపులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్న వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు చేయడం తగదని సూచించారు. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడికి రమ్మంటావో చెప్పు, ఏ టైంలో రమ్మంటావో చెప్పు, నీ మాదిరిగా పారిపోం. నువ్వు తప్పుడు కేసులు పెడితే మిద్ది మీద ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావు. దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోమన్నా. నీ మాదిరిగా పారిపోలే పిల్లిలాగా. ఏంటి ఆ పొగిరేంది, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది? ఎందుకంత కొవ్వు, ఫ్యాట్ తగ్గించుకో. ఇంజక్షన్లు వచ్చున్నాయి, ఒకసారి ఇంజక్షన్ చేసుకొని తగ్గించుకున్నావు, మళ్ళీ ఫ్యాట్ పెరిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొత్త మందులు వచ్చినాయి, చేయించుకో. అంత కొవ్వేంటి? ఇది ఒక పద్ధతి కాదు. సొసైటీలో నువ్వు రాధాకృష్ణ అయినా, మమ్మల్ని అయినా, ఎవరినైనా నీ ఇష్టం వచ్చిన భాష వాడుతుంటే నన్ను చూస్తే నేను ఒక మాట చెప్తున్నా. పోలీసు లేపేస్తాను అంటే ఒక చిన్న గీత పడబడలే. 307కి అటెంప్ట్ మర్డర్ కేసుకి కత్తితో ఒక చిన్న పిన్ను కూడా గుచ్చుకోబడలే. నిన్ను లేపేస్తే దిక్కింది, నిన్ను చంపేస్తానన్నాడు, నన్ను చంపేస్తానన్నాడు అని పెడితే కాగితం మీద 307 వస్తాయి. నిన్న కాకాని మాట్లాడింది ఏంది? మేము వస్తే ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, రాధాకృష్ణ ఉండడు అంటే ఏమని? అంటే 307 వర్తించదా? అంత ఓపెన్గా మాట్లాడితే 307 వర్తించదా? బాబు గారిని 1.5 months 2 months బ్యాక్ నువ్వేం భాష వాడావు? నిన్ను స్టేషన్ చుట్టూ తిప్పాలిగా, కోర్టుకు పెట్టాలిగా, విచారణకి 3-4 రోజులు నిన్ను కూర్చోబెట్టాలిగా, స్టేషన్లో కూర్చోబెట్టుకోవాలిగా. నిన్న నువ్వు మాట్లాడిన దానికి 307 అటెంప్ట్ మర్డర్ వర్తించదా? అంత డైరెక్ట్గా నువ్వు పబ్లిక్గా రాధాకృష్ణ ఉండడు అని నువ్వు మాట్లాడితే 307 వర్తించదా? అంటే ఆయన లావు పొడుగు ఉండడా? అంత పబ్లిక్గా మాట్లాడితే కొత్త పలుకు ఉండదు, చెత్త పలుకు ఉండదు, ఆంధ్రజ్యోతి ఉండదు, రాధాకృష్ణ ఉండడు అని మాట్లాడినాడా లేదా? ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? ఏమనుకుంటున్నాడు? మొన్న పొదలకూరోళ్ళు పోయి 10 గంటలకి ఈయన వస్తున్నాడంటే అక్కడ నిలబడితే గొడవ చేసేదానికి అడ్రస్ లేకుండా పోయినాడు. వాళ్ళ ఇంటికి భోజనాలు 5 రోజులు పోయేసి వచ్చాడు 10 నిమిషాలు. ఏమన్నా అంత లావు పొడుగు అనుకున్నావు నువ్వు? ఇది కరెక్ట్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ అతను పబ్లిక్గా ఆ కామెంట్ మీద ఏ సెక్షన్లు వస్తున్నాయో డీప్గా స్టడీ చేసి కేసు పెట్టాలి. పోలీస్ పెట్టాల కేసు. ఎందుకు పెట్టాం? అంత పబ్లిక్గా రాధాకృష్ణ ఉండడు మేము వస్తే అంటే ఏమైనా అర్థమా? ఉండడు అంటే కేసు పెట్టరా? ఆయనకే చట్టాలు వర్తించవా? ఎట్లుందంటే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు. ఈయన 16 కేసులు 15 కేసుల్లో ముద్దాయి, పారిపోయినవాడు, జైల్లో ఉండొచ్చినాడు. ఆయన చూస్తే ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు 3,500 కోట్లు, అప్పుడు 43,000 కోట్లు రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వీళ్ళు ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన ఒక పత్రికను బతికించాడు, ఆంధ్రజ్యోతిని మూసేసిన దాన్ని తెరిపించాడు. 1960లో ఓపెన్ అయింది, 2000లో మూతపడితే 2002లో రాధాకృష్ణ గారు తెరిపించినారు. మీకెందుకు కడుపంట? రామోజీరావు గారు ఉండకూడదు, జైల్లో ఉండాలా? ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేశావు.
మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేసావు. చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో జైలుకు పంపించావు. నేను అందుకే చెప్పింది ఉత్తర కొరియా, ఆయన కిమ్ము, ఈయన జమ్ము. నేను చింతామణిలో టేస్ట్ చేసి వచ్చినోడు. మీరు నోరు పారేసుకుంటుంటే ఏమనుకుంటున్నారు? మీరు కంట్రోల్లో పెట్టుకోండి, నోరు కంట్రోల్లో పెట్టుకోండి, విమర్శించండి. ప్రతిపక్షంగా మీరు విమర్శించరు, మమ్మల్ని పొగడతారు అనుకోం.